పరిశుద్ధ నామంలో పరిశుద్ధాత్మను ప్రత్యక్షత అనే ఆధ్యాత్మిక కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం పలుకుచున్నాం. ప్రియులారా, మరి టీవీ పరిచయం ద్వారా పరిశుద్ధాత్మతో కలిసి మీ గృహంలో రావడానికి యేసుక్రీస్తు ప్రభువు చూపిన మహాకృపను బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసుకే కలుగును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇద్దరు వ్యక్తుల్ని పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇద్దరు వ్యక్తులు కూడా ఒక స్త్రీ శపించబడినట్లుగా మరొక వ్యక్తి దీవించబడినట్లుగా చూస్తున్నాం. శపించబడడానికి దీవించబడడానికి ప్రాముఖ్యమైన కారణము నోటి మాట. దేవుని వాక్యం సెలవిస్తుంది, జీవ మరణంలో నాలుక వశం. నీ నోటితో ఏదైతే పలుకుతావో అది జరిగిపోద్ది. అది కీడే కావచ్చు, మేలే కావచ్చు. నీవు పలుకుచున్న ప్రతి మాట కూడా కార్యముగా మారిపోద్ది. నువ్వు కీడు పలికితే కీడుకరమైన ఫలాన్ని నువ్వు కోస్తావు, మేలు పలికితే మేలుకరమైన ఫలాన్ని నువ్వు కోస్తావు. కనుక మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఏది పలుకుతున్నామో ఏది మాట్లాడుతున్నామో కనీసము జ్ఞానము కలిగి వివేచన కలిగి మనం మాట్లాడాలి, మనం పలకాలి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రాముఖ్యంగా ఒక స్త్రీని నేను పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నా. ఆ స్త్రీ ఉన్నతమైన స్థానంలో ఉన్న స్త్రీ. ఆ స్త్రీ దేవుని యొక్క కృపను పొందుకున్న స్త్రీ. అయితే ఆ స్త్రీ దేవునికి విరోధముగా దేవుడు ఇచ్చిన స్థలాన్ని విడిచి మరొక స్థలానికి వెళ్ళి ఆ స్థలంలో కొన్ని కీడులను కోసింది, కొన్ని ఆశీర్వాదాలను పోగొట్టుకుని దేవునికి విరోధముగా పలికింది. దేవుడు అన్యాయస్తుడు, నా మీద అబద్ధపు సాక్ష్యం పలికాడు, దేవుడు న్యాయవంతుడు కాదు అని పలికి శాపాన్ని తెచ్చుకున్న ఒక స్త్రీ ఉంది. హల్లెలూయా. ఆ స్త్రీని పరిచయం చేస్తాను. ఆ స్త్రీ ద్వారా కొన్ని మాటలను, కొన్ని యొక్క మర్మాలు మనం నేర్చుకోవాలి. ఆ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? ఆ స్త్రీలాగా జీవించకుండా మనము మేలుకరంగా జీవించేటట్లుగా ఉండాలి. ఒక స్త్రీని, ఒక పురుషుణ్ణి నేను మీకు పరిచయం చేస్తా. ఒక స్త్రీలో ఉన్న గుణం ఏంటో తెలుసా? దేవుణ్ణి దూషించే గుణం, దేవునికి విరోధముగా మాట్లాడే గుణము ఆ స్త్రీలో ఉంది. అటువంటి గుణము ఈ వాక్యం వింటున్న మీలో ఎవరిలో ఉన్నప్పటికీ కూడా ఆ గుణాన్ని తీసేయాలి. మరొక పురుషుణ్ణి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుణ్ణి దూషించేవాడుగా, నిందించేవాడుగా కాక దేవుణ్ణి గణపరిచేవాడుగా, దేవుని మీద ఆధారపడిన వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. ఈ స్త్రీలో ఉన్న గుణగణాలు ఎవరిలన్నా ఉంటే అవన్నిటిని కూడా తీసేయండి. ఈ యొక్క పురుషుల్లో ఉన్న గుణగణాలు ఎవరిలో అయితే లేవో వారందరూ కూడా వాటిని మనం అవలంబించుకోవడానికి, వాటి ప్రకారం జీవించడానికి మనం తోడ్పడాలి. ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ ఎవరో కాదు, నయోమి. నయోమి అనే స్త్రీ రూతు గ్రంథంలో మనకు కనబడుతూ ఉంది. హల్లెలూయా. రూతు గ్రంథంలో ఈ స్త్రీ కనబడుతుంది. ఈ నయోమి అనే స్త్రీ నివసించే స్థలము బెత్లెహేము. బెత్లెహేము అనే పట్టణానికి మరొక పేరుంది, రొట్టెల గృహము. రొట్టెల గృహము అనే బెత్లెహేముకి పేరుంది. బెత్లెహేము అనగా రొట్టెల గృహము లేదా ఆశీర్వదించబడిన గృహము, అది దీవించబడిన గృహము. బెత్లెహేము అనే స్థలములో యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడే జన్మించాడు. ప్రాముఖ్యమైన కారణం, ప్రపంచానికి నడుబొడ్డుగా బెత్లెహేము అనే పట్టణము ఉన్నది. ఈ యొక్క మన ప్రపంచంలో వరల్డ్ మ్యాప్ కనుక మనం చూసినట్లయితే నడుబొడ్డున సెంటర్ పాయింట్లో, ప్రపంచంలో అన్ని ప్రాంతాలకు సెంటర్ పాయింట్లో ఉన్న ప్లేసు బెత్లెహేము అనే పట్టణం. అందుకనే ప్రభు అయిన యేసు రక్షకుడిగా బెత్లెహేము అనే పట్టణంలో ఆయన జన్మించాడు. అంత మాత్రమే కాదు, దావీదు రాజకీయాలు చేస్తున్నప్పుడు, తన రాజ్యము పరిపాలిస్తున్నప్పుడు వ్యాపార కేంద్రముగా బెత్లెహేమునే దావీదు ఎంచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దావీదు యొక్క బెత్లెహేముకు ఉన్న గొప్ప ఆశీర్వాదము ఏ ప్లేస్కి కూడా లేదు. అందుకనే వాక్యంలో కూడా చూస్తున్నాం, బెత్లెహేమా నువ్వు ఏ విషయంలో కూడా ఎంత మాత్రం కూడా చిన్నదానవు కాదు, అల్పమైన దానవు కాదు, ఎందుకంటే లోకరక్షకుడు నీలో నుంచి వచ్చాడు అని బెత్లెహేము గురించి గొప్పగా బైబిల్ గ్రంథంలో రాబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ స్త్రీ పుట్టిన ప్లేసు బెత్లెహేము, ఈ యొక్క నయోమి నివసించే ప్లేసు బెత్లెహేము. అటువంటి బెత్లెహేమును విడిచి మోయాబీల దేశానికి వెళ్ళడానికి ప్రయత్నించింది. ఎవరెవరితో కలిసి వెళ్ళింది తెలుసా? నయోమి, తన భర్త, ఇద్దరు బిడ్డలు కూడా మోయాబీల దేశానికి వెళ్ళింది. మోయాబీ దేశాలకు మరొక పేరుంది, అది మరణకరమైన పట్టణం అని. మోయాబీల దేశానికి మరణకరమైన పట్టణం లేదా సమాధుల దొడ్డె లేదా సమాధుల పట్టణము అని మోయాబీల దేశాలకు పేరుంది. రెండోదిగా మోయాబీ దేశస్తులు అందరూ కూడా శపించబడినవా. దేవుడైన యెహోవా లేదా ప్రభు అయిన యెహోవా మోయాబీలతో మాట్లాడిన మాటను తెలుసా? 10 తరముల వరకు నేను మిమ్మల్ని శపిస్తున్నా, 10 తరముల వరకు మీరు
మీరు కానీ, మీ బిడ్డలు కానీ, మీ సంతానం కానీ ఈ 10 తరముల్లో ఎవరు కూడా నా మందిరానికి రావడానికి, నన్ను ఆరాధించడానికి వీలు లేదు, 10 తరముల వరకు మిమ్మల్ని శపించాను అని మోయాబీయులను దేవుడే తన నోటితో శపించాడు. అటువంటి శపించబడిన స్థలానికి, మోయాబీయుల ప్రాంతానికి నయోమి యొక్క భర్త, నయోమికి ఉన్న 2 కొడుకులు కూడా తీసుకుని వెళ్ళిపోయింది. బెత్లెహేమును విడిచి నయోమి మోయాబీల దేశానికి వెళ్ళడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? బెత్లెహేములో కరువు వచ్చింది. బెత్లెహేములో కరువు వచ్చిందని, సమృద్ధి లేదని చెప్పి మోయాబీల దేశానికి వెళ్ళడానికి ఈవిడ ఇష్టపడి తన కుటుంబం అంతా కూడా మోయాబీల దేశానికి వెళ్ళిపోయింది. ఇక్కడ వాక్యం వింటున్న నీవు బెత్లెహేము అనేది ఆశీర్వాదానికి, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క సమృద్ధికి ఈ రోజున సాక్ష్యముగా ఉంది. రెండవదిగా చెప్పాలంటే బెత్లెహేము అనేది మన ఆధ్యాత్మిక జీవితానికి సాదృశ్యం ఉంది. నిజమే, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, క్రీస్తు కృపలో వర్ధిల్లుతున్నప్పుడు, క్రీస్తు యొక్క నామానికి మనం సాక్షిగా నమ్మకంగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో శ్రమలనే కరువులు రావచ్చు, కష్టాలనే కరువులు రావచ్చు, నిందలనే కరువులు రావచ్చు, అబద్ధపు సాక్ష్యాలనే కరువులు రావచ్చు. కష్టాలని, శ్రమలు, బాధలు, నిందలు వచ్చినాయని చెప్పి దేవుణ్ణి విడిచి లోకంలోకి వెళ్ళిపోతే ఆ వ్యక్తి జీవితము నయోమి లాగానే పతనమైపోద్ది. నయోమి చేసిన పన్నెండు తెలుసా? బెత్లెహేము రొట్టెల గృహము, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించిన గృహము, ప్రపంచానికి నడుబొడ్డున ఉన్న పట్టణము, దావీదు తన రాజకీయాలకు కేంద్రముగా ఏర్పరచుకున్న పట్టణము, ఆశీర్వదించే పట్టణము, దేవుని యొక్క కనుదృష్టి నిలిచిన పట్టణమును విడిచి మోయాబీల దేశం అనగా శపించబడిన దేశానికి తను వెళ్ళిపోయింది. అక్కడ జరిగిన ఒక దుర్ఘటన ఏంటో తెలుసా? ఆ మోయాబీల దేశానికి వెళ్ళి అక్కడ 10 సంవత్సరాలు నివసించింది. 10 సంవత్సరాలు నివసించి అక్కడ 2 పిల్లలకు కూడా, నయోమికి ఉన్న 2 కొడుకులకు కూడా వివాహం చేసేసింది. అదే రీతికి రూతును ఇంకో స్త్రీని మనం చేసినట్టు తెలుసు. ఇద్దరూ కూడా అన్య స్త్రీలు. విశ్వాసికి అవిశ్వాసికి పొత్తు లేదు అని చెప్పి వాక్యం చెప్తుంది. వెలుగుకు చీకటికు పొంతన లేదు అని చెప్పి వాక్యం చెప్తూ ఉంటే అన్య స్త్రీలను వివాహం చేసేసింది. ఈ 10 సంవత్సరాల్లో జరిగిన దుర్ఘటన ఏంటో తెలుసా? మోయాబీల దేశంలో శపించబడిన వారితో ఈ స్త్రీ నివసిస్తుంది కనుక మోయాబీల మీద ఉన్న శాపము నయోమి మీద కూడా వచ్చింది. నయోమి యొక్క భర్త చనిపోయాడు. నయోమి యొక్క 2 కుమారులు కూడా చనిపోయారు. అంటే కుటుంబం అంతా కూడా సజీవంగా వెళ్ళారు. మోయాబీల దేశంలో కుటుంబం అంతా కూడా మరణించి ఉన్నది. తిరిగి ఇద్దరు స్త్రీలు వస్తున్నారు. ఆవిడ రూతు, నయోమి ఇద్దరు కూడా 10 సంవత్సరాల తర్వాత వస్తున్నారు. బెత్లెహేము పట్టణానికి నయోమి, రూతు ఇద్దరు కూడా వస్తున్నప్పుడు బెత్లెహేము పట్టణ వాసులు అడుగుతున్నారు, అమ్మా నయోమి ఎలా ఉన్నావు? నయోమి చాలా బాగున్నావు, ఏంటి చాలా నీరసం ఉన్నావు, చాలా ఇబ్బందికరంగా ఉన్నట్లుగా మాకు మీ ఫేస్ కనబడుతుందని చెప్పి ఆ పట్టణంలో ఉన్న ప్రజలు పలకరించినప్పుడు నయోమి దేవుని మీద 6 శాపపు మాటలు పలికింది. ఈ రోజున అటువంటి శాపపు మాటలు మనం పలకడానికి వీల్లేదు. వాక్యం చెప్తుంది, జీవ మరణము నాలుక వశం. మనం ఏదైతే పలుకుతామో అదే మాట దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కీడు పలికితే కీడు ఫలాన్ని కోస్తాం, మేలు పలికితే మేలుకరమైన ఫలాన్ని కోస్తాం. నయోమి పలికిన ఈ 6 మాటల గురించి నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రూతు గ్రంథము 1వ అధ్యాయము 20వ వచనం కనుక చూసినట్లయితే, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను అని చెప్పంటుంది. ఏంటంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖాన్ని కలగజేశాడు. ఏ దుఃఖాన్ని కలగజేశాడు? ఈ రోజున చాలా మంది అనే మాట, దేవుడు నా ప్రార్థన వినట్లేదండి, దేవుడు నన్ను పట్టించుకుంటలేదండి, నా ఇంటి పక్కన వారును నా ఇరుగు పొరుగు వారిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, కానీ నాకు మాత్రము దుఃఖము పోటల్లా, నా మీద ఉన్న చీకటి పోటల్లా, నా మీద ఉన్న అప్పులు పోటల్లా, నా మీద ఉన్న అనారోగ్యాలు పోటలేదు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఈ సందర్భంగా చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న యేసయ్య న్యాయవంతుడు, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకరికి న్యాయం చేసి మరొకరిని విడిచిపెట్టేసేవాడు నా యేసయ్య కాదు. ఈ వాక్యం వింటున్న నీవు గమనించు, నా యేసయ్య సర్వశక్తి కలిగిన వాడు, నీ ప్రతి అవసరతను తీర్చగలిగే వాడు, నీ కన్నీటిని తుడిచే వాడు, నీ హృదయానికి తగిలిన ప్రతి గాయాన్ని కట్టి నిన్ను ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినంతగా ఈ లోకంలో ఏ వ్యక్తి, ఏ మనుషుడు కూడా నిన్ను ప్రేమించడు, ప్రేమించలేడు అనే వాస్తవాన్ని గమనించు. నయోమి ఇక్కడ దేవునికి విరోధంగా సాక్ష్యం పలుకుతుంది. సర్వశక్తుడు నాకు దుఃఖమును కలగజేశాడు. ఎవరెళ్ళమన్నారు? బెత్లెహేమును విడిచి. దేవుడు నీతో చెప్పలేదే బెత్లెహేమును విడిచి. ఈ రోజున చాలా మంది చర్చికి వెళ్తారు, లోకంలో ఉన్న ఆచారాలను పాటిస్తారు, ప్రార్థనకి వెళ్తారు,
వెళ్తారు వాస్తులు పాటిస్తారు, ప్రార్థనకి వెళ్తారు సినిమాలు చూస్తారు, ప్రార్థనకి వెళ్తారు నాటికలు చూస్తారు, ప్రార్థనకి వెళ్తారు లోకంలో ఉన్న ఆ స్నేహాన్ని ప్రేమిస్తూ ఉంటారు. చాలా మంది ప్రార్థనకి వెళ్తూ వాస్తులు చూస్తూ ఆ గోడ అడుపడగొడుతూ ఈ గోడ ఇటుపడగొడుతూ సిద్ధాంతాలు చెప్పే మాటల మీద, మనుషులు మంత్రగాళ్ళు చెప్పే మాటల మీద ఆధారపడినప్పుడు నీ మీదకి శాపమే వస్తుంది. పైకి మాత్రము దేవుడు నన్ను పట్టించుకోలేదని చెప్పి నిన్న మాత్రము దేవుడి మీద వేసే వరకు ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవమో ప్రియ సహోదరి సహోదరుడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని వాస్తవాన్ని గమనించు. నయోమి అంటున్న మాట, సర్వశక్తుడు నాకు దుఃఖాన్ని కలగజేశాడు. దేవుని మాట వినకపోతే మనకు దుఃఖం వచ్చుద్ది. దేవుని మాటను కనుక మనము దాటితే, దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తే మనకు దుఃఖం వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో రాశారు, ఏంటి ఆ మాట తెలిసి, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్తున్నాను, అది లోకంలో మరెక్కడ దొరకదు. యేసయ్య ఇచ్చే శాంతి నీకు లోకంలో దొరకదు, ఆచారాల్లో దొరకదు, సిద్ధాంతులు ఎవరేలు, ఏ మనుషులు కూడా ఇవ్వలేరు. యేసుక్రీస్తు ప్రభువు ఇచ్చే శాంతి దేవుని వాక్యంలో ఉన్నది, పరిశుద్ధాత్మలో ఉన్నది. కనుక ఈ వాక్యం వింటున్న నీవు, నా దేవుడు నీ యొక్క దుఃఖాన్ని తీసి నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చి బూడిదకు బదులుగా పూదండనిచ్చే దేవుడే గాని నేను దుఃఖపరిచే దేవుడు కాదని ఆ వాస్తవాన్ని గమనించమని నేను తెలియజేస్తున్నాను. అదే రీతిగా ఈ రూతు గ్రంథం 1:20 వచనంలో నన్ను నయోమి అని పిలవద్దు. నయోమి అనగా మధురము. ఏంటంటే నయోమి అనగా మధురము. కానీ ఇక్కడ ఏమంటుంది తెలుసా, నన్ను నయోమి అని పిలవద్దు, నన్ను మధురము అని పిలవద్దు, నన్ను ఏమని పిలవాలి, మారా అని పిలవండి. మూడో మాటలు అంటుంది రూతు గ్రంథం 1:20 వచనంలో, మారా, నన్ను చేదు అని పిలవండి అని చెప్పి అంటుంది. నాలుగో మాట చూసినట్లయితే, నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ యెహోవా నన్ను రిక్తురాలిగా చేసిన. రూతు గ్రంథం 1:21 వచనంలో, నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ నన్ను రిక్తురాలిగా చేశాను. దేవుని మాట తీసుకుని వెళ్ళావా? బెత్లెహేం నిన్ను ఎవరు విడిచిపెట్టాలమన్నారు? వెళ్ళగా ఎక్కడికి వెళ్ళావు నువ్వు? శపించబడిన మోయాబీల దేశానికి వెళ్ళావు. మోయాబీ ప్రజలు 10 తరముల వరకు శపించబడినవా? దేవుడని యెహోవా మోయాబీలతో అన్నాడు, 10 తరములలో నేను మిమ్మల్ని శపించాను, మీరు కానీ మీ బిడ్డలు కానీ ఎవ్వరూ కూడా 10 తరముల వరకు నా మందిరానికి రావడానికి వీలు లేదని మోయాబీలను దేవుడే శపిస్తే, శపించబడిన ప్రాంతానికి వెళ్ళినప్పుడు వారి మీద ఉన్న శాపం నీ మీద కూడా పనిచేస్తుంది. చాలా మంది పాపమును విడిచిపెట్టరు. అటు మందిరము కావాలి, ఇటు లోకము కావాలి, అటు యేసయ్య కావాలి, ఇటు లోకంలో ఉన్న ఇచ్చలు సాతాను యొక్క కోరికలు కావాలి. చాలా మంది ధనాపేక్షతో శరీర కోరికలతో జీవిస్తారు, ఇటు మందిరానికి వెళ్తారు. అది కావాలి ఇది కావాలంటే అలాగే దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చగా ఉండద్దు. నులివెచ్చగా ఉంటే నేను నా నోట్లో నుంచి కాండ నుంచి నీ ముఖం మీద ఉమ్ము వేసి నీలో ఉన్న దీపస్తంభాన్ని పీకేస్తాను అని యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. అయితే లోకంలోనే ఉండు లేదా దేవుళ్ళైనా ఉండు, ఇటు లోకంలో ఇటు దేవుల్లో నిలువెచ్చని స్థితి చాలా ఘోరము, చాలా దుర్లభము అని యేసుక్రీస్తు ప్రభువు ప్రకటన గ్రంథంలో మాట్లాడుతున్నారు. ఈ వాక్యం వింటున్న నీవు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన సత్యం ఏంటి తెలుసా? ఈ స్త్రీలాగా జీవించకూడదు. ఈ స్త్రీలాగా మనం పలకకూడదు. ఏమంటుంది? నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ యెహోవా నన్ను రిక్తురాలిగా చేశాడని అంటూ ఉంది. 5వదిగా చూసినట్లయితే, యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికాడు. 6వదిగా, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటుంది. దేవుని మాట వినకపోతే మనకు కలిగేది దుఃఖమే. దేవుని మాట మనం వినకపోతే మనకు కలిగేది నాశనమే. దేవుని మాట వినకపోతే మన జీవితాలు పతనమైపోతాయి. యేసు ప్రభువు ముందుగానే చెప్పారు, నాకు విరోధంగా ఉండి మీరేం చేయగలరు? యోహాను సువార్త 15:1-10 కనుక నీవు బైబిల్ గ్రంథం తెరిచి చదువుకుంటే, నాకు విరోధముగా ఉండి మీరు ఏం చేయగలరు? ఎవరైతే నా యందు నిలిచి ఉంటారో వాని యందు నేను నిలిచి ఉంటా. ఎవరైతే నా యందు నిలిచి ఉండి నన్ను ఏది అడుగుతారో అది నేను జరిగిస్తాను. మీరు ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడుతున్నాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. దేవునికి విరోధంగా నడిచావు, బెత్లెహేం అనే పట్టణాన్ని వదిలేసి మోయాబీల దేశానికి వెళ్ళిపోయావు. నిన్ను ఎవరాలమన్నారు? దేవుడు నీతో ఆ విషయం చెప్పలేదే. కరువు వచ్చిందని, సమృద్ధి లేదని చెప్పి గాలికి చెదరిన పొట్టిన వల్లే దేవుని విడిచి, దేవుని పట్టణాన్ని విడిచి శపించబడిన పట్టణానికి, లోకానికి దగ్గరగా ఉన్న పట్టణానికి వెళ్ళిపోయి శాపాన్ని పొందుకుని ఇప్పుడు ఈ స్త్రీ ఏమంటుందో తెలుసా? దేవుడు నాకు బాధ కలగజేశాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. నేను ఆశీర్వాదకరంగా నా భర్తతో నా 2 బిడ్డలతో వెళ్ళాను కానీ నేను రిక్తురాలుగా వచ్చాను, ఒంటరిగా వచ్చాను. నా యొక్క భర్త, నా బిడ్డలిద్దరూ కూడా, ఈ ముగ్గురు కూడా ఆ మోయాబీల దేశంలో చనిపోయారు. హల్లెలూయా. దేవునికి విరోధంగా పలికింది ఈ స్త్రీ. ఈ రోజున నీవు కూడా కష్టాలు, శ్రమలు, బాధలు వచ్చినప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లా, దేవుడు వదిలిపెట్టేశాడు, దేవుడు నాకు అన్యాయం చేశాడని ఇటువంటి మాటలు ఎన్నడూ కూడా పలకొద్దు. యేసుక్రీస్తు
ప్రభువారు నమ్మదగిన వాడు. ఆయన తగిన సమయంలో అద్భుతం జరిగిస్తాడు. ఆయన తగిన సమయంలో నీ ప్రతి అవసరతను తీరుస్తాడు. నీవు ఏ నిరీక్షణతో ఉన్నావో, ఏ పట్టుదలతో ఉన్నావో, ఏ పరిశుద్ధతతో ఉన్నావో, ఆ పరిశుద్ధతను, ఆ నిరీక్షణను, ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీకు ఏదైతే ఉందో దాన్ని గట్టిగా పట్టుకుని నమ్మకంగా దేవుని వైపు చూడు. ఆయన తగిన సమయంలో నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నయోమిలాగా మనం పలకకూడదు, నయోమిలాగా లోకంలో నువ్వు వెళ్ళకూడదు, నయోమిలాగా శపించబడిన పదార్థాల్లోకి మనం వెళ్ళకూడదు, నయోమిలాగా శపించబడిన దేశంలోకి వెళ్ళకూడదు, నయోమిలాగా శపించబడిన లోకంలోకి వెళ్ళకూడదు, నయోమిలాగా శపించబడిన లోకంతో సహవాసం చేయకూడదు. అలా చేస్తే నయోమికి ఏం జరిగిందో అదే మనకు జరుగుద్ది. కాబట్టి నయోమిలాగా ఉండకూడదు. కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, నిందలు వచ్చినా, మరణమే వచ్చినా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించేవారుగా నీవు నేను ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న నీవు పరిశుద్ధాత్మ దేవుడు నయోమిల నుంచి మనకు నేర్పించింది ఏంటో తెలుసా? నయోమి దేవుని ఆశీర్వాదకరమైన పట్టణాన్ని విడిచి శపించబడిన పట్టణానికి వెళ్ళింది. అనగా పరిశుద్ధతలో నుంచి పాపంలోకి వెళ్ళింది, పరిశుద్ధ పట్టణంలో నుంచి లోకంలోనికి వెళ్ళిపోయింది, దేవునితో సహవాసాన్ని విడిచి లోకంతో సహవాసం చేసింది కనుక తన జీవితం పతనమైపోయింది. హల్లెలూయా. 2 బిడ్డలు చనిపోయారు, తన భర్త చనిపోయారు, శపించబడిన ఆ లోకంలోనికి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ లోకము పాపపు లోకము, శపించబడిన లోకము. యేసు ప్రభువారు యోహాను సువార్తలో చెప్పారు, ఈ లోకము దాని ఆశలు గతించిపోయినాయి, ఈ లోకం అంతా కూడా ఒక నటన, ఒక మాయ. ఈ లోకంలో నిజమైన ప్రేమ లేదు. ఒక మనిషిని ప్రేమించలేడు, ఒక మనిషిని బ్రతికించలేడు, ఒక మనిషికి సహాయం చేయలేడు, ఒక మనిషిని ఆదరించలేడు. ఈరోజు నిన్ను నన్ను ఆదరించడానికి, బలపరచడానికి, సహాయం చేయడానికి, అన్ని విషయాలు నడిపించడానికి సజీవుడైన యేసయ్య నమ్మదగిన వాడిగా మన పక్షముగా ఉన్నాడు. ఏ మనుషుల వైపు, ఏ అధికారుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. ఆయన నీ పక్షముగా అద్భుతం జరిగిస్తాడు, ఆయన నీ పక్షముగా న్యాయం జరిగిస్తాడు, ఆయన నీ పక్షముగా యుద్ధము జరిగించి నీకు అన్ని విషయాలు కూడా విజయాన్ని ఇస్తాడు. మరొక వ్యక్తి నేను పరిచయం చేస్తాను. ఆ వ్యక్తి ఎవరు కాదు నీకు బాగా తెలుసు, యోబు. యోబు గురించి మనం పరిశీలన చేస్తే యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం చూస్తే, అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకు ఇందువా, దేవుణ్ణి దూషించి మరణము కమ్మని అతన్ని అనగా మూర్ఖురాల వలె మాట్లాడొద్దు, నీవు మాట్లాడుచున్నావు, మన దేవుని వల్ల మేలు అనుభవించదమా, కీడును కూడా అనుభవించు తగదే అన్ను. ఈ సంగతులతో ఏ విషయమందును యోబు నోటి మాట చేత పాపము చేయలేదు. యోబు తన భార్య వచ్చి ఇంకెందుకు యథార్థతను వదిలిపెట్టలేదు, ఇంకెందుకు యెహోవా అని దేవుని పట్టుకుంటావు, నీ నోటితో దేవుని దూషించి చచ్చిపో అని అంటే, యోబు అంటున్న మాట మూర్ఖురాల వలె మాట్లాడొద్దు. దేవుడు మేలు చేసినప్పుడు మేలును అనుభవించాం, కీడు చేసినప్పుడు కీడును కూడా అనుభవించడంలో తప్పేంటి? మేలు చేసినప్పుడు మనం దేవుని స్తుతించాం, కీడు చేసినప్పుడు కూడా దేవుని స్తుతించాలే. మూర్ఖురాల వల్ల ఎందుకు మాట్లాడుతున్నావు, నువ్వెందుకు ఇలా మారిపోయావు అని చెప్పి తన భార్యని గద్దించాడు, కానీ దేవుని మాత్రం దూషించలేదు. హల్లెలూయా. యోబు గురించి ఇంకో మాట చూసినట్లయితే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనంలో యోబు సాక్ష్యం ఇస్తున్నాడు. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరునై వచ్చుతని, దిగంబరునై అక్కడికి తిరిగి వెళ్ళేదును, యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకే స్తుతి కలుగును గాక. యోబు గురించి ఆలోచన చేస్తే 500 జతల ఎద్దులు, 500 జతల గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు, 7 కొడుకులు, 3 కూతుర్లు, దాసులు అందరూ కూడా ఒకే రోజున చనిపోయారు. కానీ యోబు అంటున్న మాట ఏంటో తెలుసా? దేవుని దూషించలేదు, మూర్ఖురాల వలె మాట్లాడొద్దు. యోబు గురించి మనం పరిశీలన చేస్తే యోబు యొక్క విశ్వాసం చూడండి. యోబు చాలా విశ్వాసంతో ఉన్నాడు. యోబు దేవుణ్ణి బలంగా ప్రేమిస్తున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకున్నాను, యెహోవాకే మహిమ అని చెప్పి అంటున్నాడు. ఇటువంటి పరిస్థితి నయోమికి వచ్చిందా? నయోమికి చనిపోయింది 2 బిడ్డలే. నయోమికి చనిపోయింది తన భర్త మాత్రమే, కానీ ఇక్కడ 10 మంది బిడ్డలు చనిపోయారు. హల్లెలూయా. 10 మంది బిడ్డలు, 7 కొడుకులు, 3 కూతుర్లు చనిపోయారండి. అంత మాత్రమే కాక 500 జతల ఎద్దులు, 500 గాడిదలు, 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలు ఒకే రోజున చనిపోయినాయి. హల్లెలూయా. అంత మాత్రమే కాక యోబు మంచి ఆరోగ్యకరమైన వ్యక్తి. అటువంటి ఆరోగ్యకరమైన వ్యక్తి అయిన యోబు క్షీణించిపోయాడు. కుష్టు వ్యాధితో గోర్లు కూడా
చూడలేక ఆలు చిప్పలతో తన శరీరాన్ని గోక్కుంటూ చీము నెత్తురుతో అలాగే మట్టిలో ఆ బూడిదలో కూర్చుని దేవుని స్తుతిస్తున్నాడు. ఒక మాట అంటాడు యోబు గ్రంథం 9:12 నా దేవుడు విమోచకుడనియు సజీవుడనియు ఆయన మరలా భూమి మీద నిలిచునని నేను ఎరుగుదును. ఎటువంటి విశ్వాసం ఉందన్నట్టు తెలుసా? ఇటువంటి విశ్వాసం ఈ రోజున అంత్య దినాల్లో మనకు కావాలి. ఎటువంటి శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుణ్ణి దూషించేవారుగా కాక దేవుణ్ణి గణపరిచేవారుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఏమండి, రోజున కష్టాలు, శ్రమలు, బాధలు వస్తే దేవుణ్ణి దూషించేవారే ఎక్కువ ఉన్నారు. దేవుణ్ణి గణపరిచేవారు ఈ రోజున కనబడుతున్నా. కష్టం వస్తే దేవుని మందిరాన్ని మానేసి, బైబిల్ గ్రంథాన్ని పక్కన పెట్టేసి, సహవాసాన్ని విడిచిపెట్టి, సేవకుని విడిచిపెట్టి ఈ రోజున గాలికి చెదిరిన పొట్టుల వల్లే ఎటు గాలి వేస్తే అటు కొట్టుకెళ్ళిపోయే వాళ్ళు ఈ రోజున చాలా మంది కనబడుతున్నారు. ఈ వాక్యం వింటున్నా నీతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు నయోమి లాగున్నావా, యోబు లాగున్నావా? నోటి మాట చేత పలుకుతున్న ప్రతి మాటను కూడా ఒకసారి గమనించు. నోటి మాట, నాలుకతో పలుకుతున్న ప్రతి మాట జీవమరణములు ఉన్నాయి. నువ్వేది పలికితే అది జరిగిపోద్దనే వాస్తవాన్ని నువ్వు గమనించు. నయోమి 6 మాటలు పలికింది. 1, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడని అంది. హల్లెలూయా. ఏంటంటే సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు. ఆ రూతు గ్రంథం 1:20 3 మాటలు చెప్తుంది. సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేశాడు. నన్ను నయోమి అనగా మధురమని పిలవద్దు, నన్ను మారా అనగా చేదు అని పిలవండి. 21 నేను సమృద్ధిగా వెళ్ళాను కానీ నేను రిక్తురాలుగా, యెహోవా నన్ను రిక్తురాలుగా చేశాడంటుంది. యెహోవా నా మీద విరోధముగా సాక్ష్యం పలికాడు, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అని అంటూ ఉంది. హల్లెలూయా. దేవుడు బాధపరిచే దేవుడు కాదు, నీకు విరోధంగా సాక్ష్యం పలికే దేవుడు కాదు, నీ పక్షముగా యుద్ధం చేసే దేవుడైనా నీవు దేవుని వైపు ఉండగలిగితే, దేవుని కొరకు నిలబడగలిగితే దేవుడు నీ పక్షముగా అద్భుతం జరిగిస్తాడు. హల్లెలూయా. ఒకానొక సమయంలో దావీదు అన్నలకు జున్నుగడ్డలు తీసుకుని తన తండ్రి అయిన యెషయా పిలుస్తాడు. దావీదునయ్య, అన్నలందరూ కూడా యుద్ధంలో ఉన్నారు, అన్నలకి ఈ టిఫిన్, ఈ జున్నుగడ్డలు చక్కగా, జున్నుగడ్డలండి, ఆ గేదె జున్నుగడ్డలు చక్కగా టిఫిన్లో పెట్టి దావీదుకి ఇస్తే, దావీదు చక్కగా పాటలు పాడుకుంటూ అన్నలకి ఇద్దామని చెప్పి యుద్ధం చేస్తూ చాలా అలసిపోయి ఉంటారని చెప్పి ఆ పాపం అన్నలకి ఇవ్వడానికి వెళ్తూ ఉంటే గొల్లియాతు మాటలు వినబడుతున్నా. ఇదిగో సున్నతి పొందని గొల్లియాతు, అన్ని జనులు ఫిలిస్తీయులైన గొల్లియాతు దేవుణ్ణి దూషించే మాటలు దావీదు చెవిలో పడుతూ ఉన్నాయి. ఇదిగో ఇజ్రాయేల్ ప్రజల్లో ఎవరన్నా మగాడు ఉంటే, నన్ను ఓడించేవాడు ఉంటే రండి అని చెప్పి ఆ గొల్లియాతు పెద్దగా అల్లుతూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా వణుగుతూ ఉన్నారు. ఒక్కడు కూడా వెళ్తలేదు. అయితే దావీదుకు రోషం పొడుచుకొచ్చింది. ఆ జున్నుగడ్డలు అక్కడ వదిలేశాడు. నేరుగా సౌలు రాజు దగ్గరికి వెళ్ళాడు. సౌలు రాజు, ఎవడతను సున్నతి లేని ఫిలిస్తీయుడు దేవుని ప్రజలను, దేవుని కూడా ఆ రీతిగా మాట్లాడుతుంటే మీరేం చేస్తున్నారండి అడుగుతుంటే సౌలులా చెప్తాను, అతను చాలా కండలు కలిగిన వాడు, చాలా బలాఢ్యుడు, చాలా బలవంతుడయ్యా, అతను మనం ఓడించడమని చెప్పి సౌలు రాజుతో సహా గడగడలాడుతూ ఏం చేయాలో ఏంటో అర్థం కాక ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకుంటూ ఉంటే దావీదు ఒక్కడు నిలబడ్డాడండి. దావీదు ఒక్కడు నిలబడి వాడికంటే నా దేవుడు గొప్పవాడు అన్నాడంతే. హల్లెలూయా. అందరూ కూడా వాడిలో ఉన్న కండలను చూశారు, గొల్లియాతులో ఉన్న బలాన్ని చూశారు, గొల్లియాతు యొక్క రూపాన్ని చూశారు, గొల్లియాతు యొక్క మాటలో ఉన్న గంభీరాన్ని చూశారు. కానీ దేవుని వైపు ఇజ్రాయెల్లో ఒక్కడు కూడా చూడలా. ఆఖరికి సౌలు రాజు సైతం కూడా వణుకుతూ ఉన్నారు కానీ దేవుని వైపు చూడలేదు. అయితే గొల్లియాతు యొక్క మాటలను ఛాలెంజ్గా తీసుకున్నాడు. దావీదు నేరుగా సౌలు రాజు దగ్గరికి అంటున్నాడు, అయ్యా మీకు ఇష్టమైతే నేను వెళ్ళి యుద్ధం జరిగిస్తాను. హల్లెలూయా. మీకు ఇష్టమైతే నేను యుద్ధం జరిగిస్తాను. నువ్వు చాలా చిన్నోడివి, మన రాజ్యంలో పెద్దలు ఉన్నారు, రాజు నేనున్నాను, మేము ఎవరము చేయలేని కార్యం నువ్వు ఎలా చేయగలుగుతావు అని చెప్పి అడిగితే దావీదు చెప్తున్నాడు, నా మీద యెహోవా ఆత్మ నిలిచి ఉన్నది. హల్లెలూయా. నా మీద యెహోవా ఆత్మ నిలిచి ఉన్నది. యెహోవా ఆత్మ నా మీద నిలిచి ఉన్నది కనుక నేను గొర్రెలు కాస్తూ ఉండగా ఒకానొక సమయంలో ఎలుగుబంట వచ్చింది రాజా, ఎలుగుబంటను చీల్చేశాను. అదే రీతిగా ఒకానొక సమయంలో సింహం వచ్చింది, సింహాన్ని చీల్చేశాను. అది నేను కాదు, నా మీద ఉన్న దేవుని ఆత్మను బట్టి నేను చలిస్తూ ఉన్నాను, నా మీద ఉన్న దేవుని ఆత్మను బట్టి నా గొర్రెలు నేను కాస్తూ ఉన్నాను కనుక ఒక్కసారి పర్మిషన్ ఇస్తే నేను కాదు వెళ్ళేది, నా పక్షముగా దేవుడు వచ్చి కార్యం జరిగిస్తాడంటే ఎప్పుడైతే సింహాన్ని చీల్చేశానో, ఎలుగుబంటిని చీల్చేశానని ఎప్పుడైతే తన గురించి చెబుతాడో సౌలు రాజుకి కొంత నమ్మిక వచ్చి ఒక విల్లేస్తాడు. నాకు ఏ ఆయుధం వద్దో, నేను కాదు చేసేది యుద్ధము, నా దేవుడే మన పక్షం యుద్ధం చేయబోతున్నాడని చెప్పి దేవుని స్తుతిస్తూ వెళ్ళిపోతాడు. యుద్ధ రంగంలోకి వెళ్తాడు.
యుద్ధరంగంలోకి వెళ్ళిన తర్వాత గొల్లియాతును చూస్తాడు దావీదు. గొల్లియాతు చాలా హైట్ ఉంటాడు, అయినప్పుడు కూడా ఎట్టు పరిస్థితుల్లో కూడా భయపడాల దావీదు. ధైర్యంగా ఒక రాయి పట్టుకుని ఒడిసెలు పట్టుకుని వెళ్తాడు. గొల్లియాతు దావీదుని చూసి అంటాడు, నేను కుక్కనా, ఎటువంటి కత్తి లేకుండా ఎటువంటి కర్ర లేకుండా వచ్చావు, యుద్ధం ఎలా చేస్తావు, నువ్వు రాయి పట్టుకుని వస్తాను, నేను కుక్కనా అని చెప్పి దావీదుని గొల్లియాతు అడుగుతున్నప్పుడు, నువ్వు నా దేవుని దృష్టిలో కుక్కవే, హల్లెలూయా, సున్నతి లేని ఫిలిష్తీయుడా, దేవుని ప్రజలను నా దేవుణ్ణి తిరస్కరించడానికి నువ్వు ఏ పాటు వాడువు, ఇదిగో యుద్ధము చేసేది నేను కాదు, యుద్ధము యెహోవాదే అని ఒక రాయి ఒడిసెలో తీసి గిరగిర తిప్పి ఇసురుతూ ఉండగా నుదుటికి తగలగానే ఎదురుగా పడిపోతాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి దావీదు తన ఒడిలో ఉన్న కత్తిని తీసి శిరఛేదం చేస్తాడు, కత్తితో తన తలకి నరికేస్తాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. ఈ రోజున దేవుని పక్షముగా నీవు నిలబడితే నీ ఓటమిలో విజయాన్ని ఇవ్వడానికి, యుద్ధం యెహోవా చేయడానికి, నీ పక్షముగా ఆయన బలమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు, నయోమి నోటి మాటల చేత తన విరోధంగా పలికి దేవుని యొక్క శాపాన్ని తెచ్చుకుంది, కానీ యోబు మాత్రము ఎంతో విశ్వాసంతో తన భార్యను గద్దించాడు. మూర్ఖురాలు వలె మాట్లాడద్దు, యెహోవా మేలు చేసినప్పుడు నువ్వు సంతోషించవు, కీడు చేసినప్పుడు కూడా నువ్వు సంతోషించాలే తప్ప దేవుని దూషించడానికి వీల్లేదు. మూర్ఖురాలు వలె మాట్లాడదని చెప్పి తన భార్యని గద్దించాడు, స్నేహితుని గద్దించాడు, తాను గద్దించుకున్నాడు. కానీ యెహోవాకు విరోధంగా, ఆయన నామమునికి విరోధంగా ఒక్క చిన్న మాట కూడా పలకలేదండి. ఈ రోజున అటువంటి విశ్వాసం మనలో ఉంటే దావీదు పక్షముగా కార్యం చేసిన దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించినట్లుగా నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడు సజీవుడు ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న నీవు ఎక్కడున్నప్పటికీ కూడా, ప్రభువా యోబు లాంటి విశ్వాసం నాకు ఇవ్వండి, యోబులాగా జీవించే జీవితం నాకు ఇవ్వండి అని చెప్పి నువ్వు మాట్లాడగలిగితే, నువ్వు అడగగలిగితే దేవుడు ఈ సమయంలో ఈ యొక్క ప్రార్థన ద్వారా యోబు లాంటి విశ్వాసం నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి తలలో వంచి కళ్ళు మూయండి, మీ కొరకు ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్ర, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. నయోమి 6 శపించబడిన మాటలు పలికి తన జీవితంలో శాపం తెచ్చుకుందయ్యా. ఎవరైతే నా ప్రార్థన వింటలేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని అవిశ్వాసంతో ఉన్నారో వారందరినీ కూడా క్షమించండి, వారందరిని ఆకర్షించి నీ వైపు తిప్పండి ప్రభువా. ఇదిగో యోబుకున్న విశ్వాసము, అయ్యో యోబుకున్న నమ్మిక, యోబుకి ఉన్న ప్రేమ ఇప్పుడే ప్రతి ఒక్కరికి కూడా దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా యోబులాగా జీవించడానికి, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, అయ్యా ఇదిగో నయోమి బెత్లెహేమును వదిలి, అయ్యా ఇదిగో మోయాబీల దేశానికి వెళ్ళినట్లుగా నిన్ను వదిలి లోకంలోనికి వెళ్లకుండా ప్రతి ఒక్కరిని కూడా కుడికి ఎడమికి త్రుట్లెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా నీలో స్థిరపరచండి. యోబు లాంటి విశ్వాసం దయచేయండి, నీలో ఫలింప చేయండి, నీ రాజ్యానికి వారసులు చేసి మీరే మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరొక నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ వాక్యం అంటే మిమ్మల్ని మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. మరొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం.